స్పోర్ట్స్ కార్నివాల్కి మెయిన్లీ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మేనేజ్మెంట్, థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద స్టాఫ్. ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మీరు స్పోర్ట్స్ కార్నివల్ కండక్ట్ చేస్తారు కాబట్టి. అక్కడ ఉన్నటువంటి గంగాధర్ సార్, ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం అబ్బుడపోయేటటువంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు ఎన్నో చేసాం. తన పేరే కబడ్డీకి తన చేసిన సేవలకు రాష్ట్ర వ్యాప్తంగా తనని కబడ్డీ గంగాధర్ అని పిలుస్తారు. అటువంటి వ్యక్తి. అట్లనే మా రాజ్ కుమార్ సార్, బహుశా ఈ నిజామాబాద్ జిల్లాలో ఎవరు కూడా చేయనన్ని అద్భుతమైనటువంటి టోర్నమెంట్లు నిర్వహించి మొత్తం క్రీడా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపినటువంటి గ్రేట్ ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ సార్. ఇట్లా అందరూ పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో మీరు ఈ స్పోర్ట్స్ కార్నివల్ చేసుకుంటే నేను అనుకున్నాను స్టార్టింగ్లో, ఒక కార్పొరేట్ హంగులు ఉన్నటువంటి స్కూల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ స్కూల్ అయితే, కార్పొరేట్ స్కూళ్ళలో నేను చాలా స్కూళ్ళని చూశాను. కార్పొరేట్ స్కూల్ అంటే ఏంటిదంటే కేవలం పిల్లల్ని అకాడమిక్ సైడ్ రుద్దడం మాత్రమే ఉంటుంది. కొన్ని స్కూల్లో నా అబ్జర్వేషన్ ఏంటంటే, కొన్ని స్కూళ్ళలో ఈవెన్ మార్నింగ్ జనగణమన కూడా ఉండదు. ఎందుకంటే జనగణమన పాడితే కూడా మార్నింగ్ ఒక 10 minutes టైం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్, స్పోర్ట్స్, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మీరు చాలా ఎఫర్ట్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మీరు ఇంత చిన్న వయసులోనే పిల్లల్లో ఈ కల్చర్ని డెవలప్ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ అండ్ వెల్ యాజ్ ఫర్ అవర్ నేషన్. మన దేశానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరొక విషయం ఏంటంటే, మీరు స్పోర్ట్స్ కార్నివల్ చేస్తుంటే ఒక పెద్ద టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. మీ సిస్టమ్ అంతా చూస్తుంటే కూడా, అంటే మమ్మల్ని వెల్కమ్ చేయడం నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ వెల్కమ్ టు టిల్ ద ఫ్లాగ్ హోస్టింగ్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఫాలోడ్ స్టేట్ ప్యాటర్న్. ఇది చాలా గొప్ప విషయం. ఇది పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంకా అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, టీచర్స్ ఎవరు కూడా ఐడల్గా లేరు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎక్కడ మిస్ అవుతుందని అందరు టీచర్లు ఫోన్ పట్టుకొని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఈ యూనిటీ ఎక్కడైతే ఉంటుందో, ఈ స్పిరిట్ ఎక్కడైతే ఉంటుందో, అక్కడ స్కూల్ బాగుపడుతుంది, అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు బాగుపడతారు, ఆ దేశం కూడా బాగుపడుతుంది. ఇందులో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీరు మన కల్చర్ని ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ అస్ గుడ్ రిజల్ట్స్. సో ఇంత మంచిగా నడుస్తున్నటువంటి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఒక చిన్న స్వార్థం కూడా ఉంది నాకు. అసలు నేను పిలుస్తానని అనుకోలేదు, వద్దంటే కూడా పిలిచారు. జనరల్గా కార్పొరేట్లో ఉండే స్టైల్ అంతా ఒక రకంగా ఉంటే, మా గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్ ఐ షుడ్ ఫీల్ సంథింగ్ అనీజీ. ఎందుకంటే మా స్కూళ్ళలో చేస్తుంటాం మేము, పిల్లలకి చదువుతో పాటు ఎడ్యుకేషన్తో పాటు కల్చర్ని, స్పోర్ట్స్ని అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ అవన్నీ మీరు ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది మనకు అనిపిస్తుంది. ఏదేమైనా we all are doing our best for the students and for our nation. Once again I congratulate all the management and staff for giving this opportunity. Thank you very much.